ప్రైజ్ ది లార్డ్. వీడియోలో వృద్ధులను చూస్తున్నారు కదా, ఆమె వయసు పెరిగింది, శరీరం అంతా వంగిపోయింది, అయినా కూడా ఆమె హృదయం ఇంకా యవ్వనంగా ఉంది. దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి. మరి ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్నో కారణాలు వెతుకుతూ ఉంటాం. మన బైబిల్ గ్రంథంలో వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడును దినదినము నూతనపరచబడుచున్నాడు. 2 కొరింథీయులకు 4:16 ఉంటుంది. మరి మనమెంత స్తుతించాలి, మనమెంత ఆరాధించాలండి. ఇదన్నా మన పెద్దవారు మన విశ్వాసానికి మంచి బోధ. మరి మనందరం కూడా ఆయన ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ఆయన స్తుతిద్దాం. మన స్థితిని మారుస్తుంది.